వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. స్థానిక సంస్థల ఎన్నికను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ చేరికల పర్వానికి తెరలేపింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు హస్తం గూటికి చేరడంతో పార్టీ మరింత బలపడింది. ఇక గత ఎన్నికల్లో జిల్లాలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఈ స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ. సాధ్యమైనంత వరకు ఎక్కువ చోట్ల ఏకగ్రీవాలు చేసుకునేలా వ్యూహరచన చేస్తోంది. స్థానిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహంతో ప్రత్యర్థి పార్టీలో గుబులు మొదలైంది. విపక్ష పార్టీలకు చెందిన నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతోందట కాంగ్రెస్ జిల్లా నాయకత్వం. మదిర మాజీ ఎమ్మెల్యే కొండ బాలకోటేశ్వరరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో అధికారం కోల్పోయిన అనంతరం నిస్తేజంలో ఉన్న గులాబీ దళంలో గుబులు మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అదే జోష్ ఎంపీ ఎన్నికల్లోనూ చూపించింది. అయితే ఈ లెక్కలను బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం త్వరలో జరిగే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ సహకార సంఘాల ఎన్నికల్లో పైచేయి సాధించాలని చూస్తుందట. అది కూడా ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేలా వ్యూహాలు రచిస్తోందట. ఈ నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. కొండబాల కోటేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో శీలం సిద్ధారెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కొండబాల సర్పంచ్గా, సొసైటీ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభించి టీడీపీలో చేరి డీసీసీబీ చైర్మన్, భద్రాచలం దేవస్థానం చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా మదిర శాసనసభ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆయన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. జిల్లాలో ముదిగొండ మండలంలో కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వల్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో 25 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో అంతర్మదనం మొదలైందట. చేరికల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త వైఖరిని అవలంబిస్తోందట. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ తదితర పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను కాంగ్రెస్లోకి ఆహ్వానించాలని జిల్లా నేతలకు సూచిస్తుంది. ఇదే సమయంలో పార్టీలోకి వచ్చే వారికి తొలుత పనిచేయాలని, ఆ తర్వాతే పదవుల సంగతి అంటూ క్లారిటీ ఇస్తోందట. దీంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు విపక్షాల నుంచి ఇబ్బందులు లేకుండా వారిని పార్టీలోకి ఆహ్వానించడం, స్థానికంగా సర్దుబాటు చేసుకుని పదవులు పంచుకోవడం లాంటి ఒప్పందాలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.